చాలా కాలం క్రితం ప్రాచీన కానాను దేశంలో యోర్దాను లోయలో 2 నగరాలు ఉండేవి. అవి సొదొమ మరియు గొమొర్రా. సారవంతమైన మరియు సంపన్నమైన ఆ నగరాలు యెహోవా తోట వలె పచ్చగా ఉన్నవి, జీవంతో సమృద్ధితో నిండి ఉన్నవి. మరియు ప్రయాణికులు వాటి సంపద గురించి మాట్లాడుకునేవారు. కానీ వాటి సంపద అందం కింద చీకటి దాగి ఉంది. అవి దేవుని భయం లేని నగరాలు. వాటి ప్రజలు నీతి న్యాయం నుండి దూరం అయ్యారు. హింస, అహంకారం మరియు క్రూరత్వం వారి జీవన విధానంగా మారింది. వారి వీధుల్లో ప్రార్థన గీతాలకు బదులుగా అపహాస్యం ప్రతిధ్వనించింది. వారి పరదేశిని తిరస్కరించారు, నిస్సహాయులను అణిచివేశారు. వారు పాపాన్ని ఆనందించారు, దాన్ని స్వేచ్ఛ అని పిలిచారు. దేవుని సేవకుడైన హెజ్కేలు తరువాత వారి గురించి ఇలా వ్రాశాడు: నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును, ఆహార సమృద్ధిని, నిర్విచారమైన సుఖస్థితియు నన్నదియే. అది దీనులకును దరిద్రులకును సహాయం చేయకుండానే వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరు గనుక నేను దాన్ని చూసి వారిని వెళ్ళగొట్టి తిని. ఆకాశంలోని దూతలు కూడా ఆ ఏడుపులను, ఆ బాధను, ఆ అన్యాయాన్ని, ఆ అణచివేతను విన్నారు. కాబట్టి యెహోవా తానే దాన్ని చూడటానికి దిగి వచ్చారు. ఒక దినమందు